కోదాడలో చలో హైదరాబాద్ లో ధర్నా చేపట్టేందుకు బయలుదేరిన ఆర్పీలను పోలీసులు అరెస్టు చేశారు. వేతనాలు పెంచి తమను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ధర్నాకి పిలుపునిచ్చారు ఆర్పీలు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న ఆర్పీలను కోదాడ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలోనూ తమను ఉపయోగించుకుంటున్నారని ఆర్పీలు అన్నారు. కానీ తమకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్పీలు వేతనాలు పెంపుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రెస్ కోడ్ అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆర్పీలు తెలిపారు. 50 మంది కొనసాగుతున్నాము. మేము గతంలో నుంచి ఇప్పటి వరకు అన్ని సర్వేలు మాతోట చేపిస్తున్నారండి. మున్సిపాలిటీ తరఫున ఏ సర్వే అయినా ఆర్పీలను ఉపయోగించుకుంటున్నారు. ఆర్పీలకు కనీసము ఆ సర్వేకు సంబంధించిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేరండి. అది పోను సర్వేలు ఉచితంగా చేయించుకోకునేది కాకుండా మళ్ళీ మాకు వచ్చే జీతాలను కూడా ఆర్గేసి 6 నెలల నుంచి వెట్టి చాకిరి చేపిస్తున్నారండి మాతోటి. ఇప్పుడు ఇంద్రమిండ్ల సర్వే మాదే, మొన్న జరిగిన 150 ఇళ్లకు కులగణన సర్వే మాతోటే చేపించారు. ప్రతిదీ మాతోటే చేపిస్తున్నారు. మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, మాకు ఎంత ఇబ్బంది ఉన్నదో మీకు తెలియదు. అలాంటి కష్టాలను కూడా, ఒడిదొడుకులను కూడా మేము పాటించుకుంటూ గవర్నమెంట్ కు మేము సేవ చేసుకుంటున్నాము. కానీ ఆ గవర్నమెంట్ ఎందుకో మమ్మల్ని గుర్తించట్లేదు. అందరినీ గుర్తిస్తుంది కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదో మేము ప్రతి సర్వే మాతో చేపిస్తున్నారు. ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు వాళ్ళందరికీ పెంచుతున్నారు కానీ మాకు పెంచట్లేదు. మేము ఏం పాపం చేసాము గవర్నమెంట్ కి? గత 6 నెలల నుంచి అయితే వేతనాలు లేకుండా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. మొన్న జరిగిన ప్రజాపాలనలో మేమే ముందస్తు పాల్గొని అన్ని సర్వేలు మేమే చేస్తున్నాము. మొన్న కులగణన సర్వే కూడా మాతోనే చేయించారు. ఆన్లైన్ మేమే చేసాము. ఇప్పుడు రీసెంట్ గా డబుల్ బెడ్రూమ్లది కూడా మాతోటే చేపిస్తున్నారు. ఎన్నో సర్వేలు చేస్తున్నాం కానీ దానికి సరైన గుర్తింపు అయితే మాకు లేదు. రేవంత్ అన్న అయితే మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో మాకైతే తెలియదు. ఆ అన్నయ్య దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఆర్పీలు గతంలో మమ్మల్ని గుర్తిస్తామని చెప్పారు. అయినా మాకు ఒక డ్రెస్ కోడ్ లేదు, ఒక ఐడి కార్డు లేదు, సరైన వేతనం లేదు. ఆ వేతనాలు వచ్చేవి కూడా 6,000 రూపాయల వేతనం కూడా శ్రీనిధి నుంచి ఇస్తున్నారు. ఆ శ్రీనిధి నుంచి వచ్చేవి కూడా ఇప్పుడు 6 నెలల నుంచి రేవంత్ అన్న ఎక్కినప్పటి నుంచి మాకు ఇంతవరకు ఆర్పీలకు జీతాలే రాలేదు. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాకి సిద్ధమయ్యాము. అది ముందస్తుగా ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల మమ్మల్ని 5 గంటలకే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఆర్పీలను ఇక్కడ కూర్చోబెట్టడం జరిగిందండి. రేవంత్ అన్న ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మా కష్టాలను గుర్తించి మాకు సరైన వేతనాన్ని ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్న.